Hi friends, this is Salim. Welcome to our YouTube channel Aptitude Talks. Hope all of you preparing well. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మా ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళకు కూడా మన ఈ వీడియోస్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లెట్స్ బిగిన్ ద క్లాస్. ఫ్రెండ్స్, మనం స్టార్ట్ చేసిన సెకండ్ సిరీస్ ఎన్టీపీసీ మ్యాథ్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేసాము. ఈ టెస్ట్ సిరీస్లో ఈరోజు మనం చెప్పుకునేది ఫిఫ్త్ సెట్. అంటే ఇప్పటి వరకు మనం ఫోర్ టెస్ట్ సిరీస్ అనేవి కంప్లీట్ చేసాము. ఒకవేళ మీరు ఆ వీడియోస్ చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేశాను, వెళ్ళి ఆ వీడియోస్ చూడండి. నెక్స్ట్ ఇంకోటి మనం స్టార్ట్ చేసిన సిరీస్ ఏంటంటే చాప్టర్ వైజ్, అంటే ప్రతిదీ చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. బేసిక్స్ నుంచి ఎన్టీపీసీని ఫోకస్ చేసుకుంటూ బేసిక్స్ నుంచి అన్ని మోడల్స్ కవర్ అయ్యే విధంగా మేము టాపిక్స్ మొత్తం కవర్ చేస్తున్నాము. ఈ చాప్టర్ వైజ్ ఇంతవరకు మనం కంప్లీట్ చేసిన టాపిక్స్ వచ్చేసి టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, పైప్స్ అండ్ సిస్టమ్స్, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్, ట్రైన్స్. నెక్స్ట్ మనం నెంబర్ సిస్టమ్ స్టార్ట్ చేసాము. ఈ నెంబర్ సిస్టంలో మనం కంప్లీట్ చేసిన టాపిక్స్ క్యూబ్ రూట్స్ అనేవి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, స్క్వేర్ రూట్స్ అనేవి ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఈ మొత్తం మనం కంప్లీట్ చేసాము. వీడియో యొక్క లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు ఈ టాపిక్స్ మొత్తం చూడకపోతే వెళ్ళి ఆ టాపిక్స్ మొత్తం చూడండి. ఈ వీడియోస్ చూడడం వల్ల మీకు ఎన్టీపీసీకి సంబంధించిన అన్ని మోడల్స్ అనేవి కవర్ చేయడం జరుగుతుంది. అది చూస్తే మీకే అర్థమవుతుంది. త్రూ సోషల్ మీడియా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ ద్వారా కూడా మన యాప్ట్యూడ్ టాక్స్ మీరు ఫాలో అవ్వచ్చు. ఆ డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేశాను. ప్లీజ్ గో త్రూ ద లింక్ అండ్ ఫాలో ద ఛానల్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. దెర్ ఆర్ సెట్ ఆఫ్ ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, సైన్స్ బుక్స్ ఆర్ కంటైనింగ్ 336, 240, 96 బుక్స్ రెస్పెక్టివ్లీ. అంటే ఇంగ్లీష్ ఏమో 336, మ్యాథమెటిక్స్ ఏమో 240, సైన్స్ బుక్స్ 96 ఉన్నాయి. హౌ టు బి స్టాక్డ్ ఇన్ సచ్ ఏ వే దట్ ఆల్ బుక్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ సబ్జెక్ట్ వైజ్. అన్ని బుక్స్ సబ్జెక్ట్ వైజ్గా స్టోర్ చేశారు. అంటే స్టాక్ అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనమాట. ద హైట్ ఆఫ్ ఈచ్ స్టాక్ ఈజ్ సేమ్. టోటల్ నెంబర్ ఆఫ్ స్టాక్ విల్ బి. మనం ఏం కనుక్కోవాలి? టోటల్ నెంబర్ ఆఫ్ స్టాక్స్ కనుక్కోవాలి. ఫస్ట్ మనం ఏం చేయాలి? నెంబర్ ఆఫ్ బుక్స్ ఇన్ ఈచ్ స్టాక్, నెంబర్ ఆఫ్ బుక్స్ ఇన్ ఈచ్ స్టాక్ అంటే ఒక్కొక్క స్టాక్కి ఎన్ని బుక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఎలా వస్తుంది మనకి? జస్ట్ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్సిఎఫ్ ఆఫ్ నెంబర్స్ 336, 240, 96. మన హెచ్సిఎఫ్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ప్రైమ్ ఫ్యాక్టర్ చేసి చాలా లెంగ్తీ ప్రొసీజర్ అవుతుంది. డైరెక్ట్ లాజికల్ ప్రొసీజర్ చూడండి. మినిమం డిఫరెన్స్ అనమాట. మినిమం డిఫరెన్స్ ఇక్కడ మినిమం డిఫరెన్స్ ఎంత వస్తుంది? 96. ఇక్కడ డిఫరెన్స్ ఎంత వస్తుంది? 144. మినిమం అంటే 96 కదా. అంటే హెచ్సిఎఫ్ అనేది 96 కానీ 96 యొక్క ఫ్యాక్టర్స్ కానీ 96 తర్వాత ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? 48, 24, 12, 4, 3, 6, 1. వీటి యొక్క ఫ్యాక్టర్స్ అనమాట. ఫస్ట్ 96 చెక్ చేయండి. అంటే హెచ్సిఎఫ్ అంటే అన్ని నెంబర్స్తో డివైడ్ అవుతుంది. హెచ్సిఎఫ్ డివైడ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్. ఫస్ట్ 96తో డివైడ్ అవుతుంది. ఓకే, 96 అనేది 240ని డివైడ్ చేస్తుందా? 240/96 మనం 3 టైమ్స్ తీసుకుంటే ఇది డివైడ్ అవుతుందా? అంటే 96 కాదు హెచ్సిఎఫ్. వీటి యొక్క నెక్స్ట్ ఫ్యాక్టర్ ఎంత ఉంది? 48 ఉంది కదా అని చెక్ చేయండి. 48 2 టైమ్స్ పోతుంది. 48 5 ఎంత వస్తుంది? 48 5 240 అవుతుంది. 48 8 48 × 8, 48 8 కాదు, 48 7 చూడండి. 7 8 ఎంత? 56, 7 4 28 + 5 ఎంత? 33. అంటే డివైడ్ అయింది కదా. హెచ్సిఎఫ్ అని ఎక్కడైతే అన్ని నెంబర్స్ డివైడ్ అవుతుందో అదే హెచ్సిఎఫ్ అవుతుంది. ఎక్కడ డివైడ్ అయింది? 48. అంటే హెచ్సిఎఫ్ ఎంత అయింది? హెచ్సిఎఫ్ ఈజ్ 48. నెంబర్ ఆఫ్ బుక్స్ ఇన్ ఈచ్ స్టాక్ ఈజ్ 48. మన టోటల్ నెంబర్ ఆఫ్ స్టాక్స్ కదా. చూడండి, టోటల్ మొత్తం ఎన్ని బుక్స్ ఉన్నాయి? 336/46. దీంతో మనకి మ్యాథ్స్కి ఎన్ని స్టాక్స్ కావాలో వస్తుంది? 240/48. దీంతో మనకి ఇంగ్లీష్ ఇక్కడ మనం మ్యాథ్స్కి ఎన్ని కావాలో వస్తుంది. తర్వాత 96/48. సైన్స్కి ఎన్ని స్టాక్స్ కావాలో మనకు తెలుస్తుంది. టోటల్ మనం కనుక్కోవాలి. ఈ 48 ఎన్నిసార్లు పోతుంది? 7 టైమ్స్ పోతుంది. 48 ఎన్నిసార్లు పోతుంది? 5 టైమ్స్ పోతుంది. 48 ఎన్నిసార్లు పోతుంది? 2 టైమ్స్ పోతుంది. మొత్తం యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 7 + 5 12, 12 + 2 ఎంత? 14. టోటల్ నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఎన్ని? 14 ఈజ్ అవర్ ఆన్సర్. జస్ట్ ఈ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగితే జస్ట్ మీరు ఏం చేయాలి? హెచ్సిఎఫ్ అనేది చేసి సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ద రేషియో ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ A and B ఈజ్ 5:6. A gets 1100 rupees less than B, the total income will be అన్నాడు.
చూడండి ఫస్ట్ A:B రేషియో ఎంత ఇచ్చాడు, ఇన్కమ్ రేషియో 5:6. లెస్ అన్నా మోర్ అన్నా ఏమవుతుంది, డిఫరెన్స్ అవుతుంది. ఏ గెట్స్ 1100 లెస్. ఇక్కడ B కంటే ఎంత లెస్ రేషియోలో 1 పార్ట్ కదా, అంటే 1 పార్ట్ ఈజ్వల్ ఎంత అయింది, 1100 అయింది. ఏం కనుక్కోవాలి, ఫైనల్ టోటల్ ఇన్కమ్. టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నారు, 5 + 5 11 పార్ట్స్ అనేది ఎంత అవుతుంది, క్రాస్ మల్టిప్లైస్ ఎంత వస్తుంది, 11 × 11 121,000. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ B ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, A:B:C ఈజ్ 2:3:4. 2A - 3B + 4C ఈజ్ ఈక్వల్ టు 33 అయింది. ద వాల్యూ ఆఫ్ C ఎంతో కనుక్కోవాలి. చూడండి A:B:C ఎంత అనుకోవచ్చు మనం, 2x 3x 4x అనుకోండి, కన్ఫ్యూజన్ లేకుండా. ఇప్పుడు A ప్లేస్లో 2x, B ప్లేస్లో 3x. ఈ క్వశ్చన్ ఏమన్నా అడిగాడు, 2A - 3B + 4C ఈజ్ ఈక్వల్ టు 33 కదా. A ప్లేస్లో 2x, 2 × 2x - 3 × 3x + 4 × 4x ఈజ్ ఈక్వల్ టు 33. 2 2 ఎంత, 4x - 9x + 16x ఈజ్ ఈక్వల్ టు 33. 6 + 4 ఎంత, 20. 20 నుంచి 9 పోతే ఎంత వస్తుంది, 11x. 11x ఈజ్ ఈక్వల్ టు 33. దెన్ x ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది, 3 వచ్చింది. అయితే మనం ఏం కనుక్కోండి, వాల్యూ ఆఫ్ C కదా. C ఎంత ఉంది, 4x. 4x ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, 4 × 3 ఈజ్ ఈక్వల్ టు 12. ఆప్షన్ C ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, 1 liter of water is added to 5 liter of alcohol water solution containing 40% alcohol strength. The strength of alcohol in the new solution will be అన్నాడు. క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి, మిక్చర్ అలిగేషన్ క్వశ్చన్స్ అనేవి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. 1 liter of water is added to 5 liter of alcohol solution water containing 40% alcohol strength. ఇప్పుడు 5 liters మిక్చర్ ఉంది. ఏ మిక్చరు, ఆల్కహాల్ వాటర్ మిక్చర్ ఉంది. అందులో ఆల్కహాల్ ఎంత ఉందంట, 40% ఉంటుందంట. ఇప్పుడు 5లో 40% ఎంత అవుతుంది, 2/5 అంటే 2A కదా. ఇదేంటిది ఆల్కహాల్. అప్పుడు మనకి వాటర్ ఎంత అవుతుంది, 5 లీటర్స్లో 2 లీటర్స్ ఆల్కహాల్ అయితే వాటర్ ఎంత అవుతుంది, 3 లీటర్సే కదా. నెక్స్ట్ ఏం చేశారు, 1 liter of water is added. 1 liter of water యాడ్ చేస్తే 1 liter యాడ్ అయితే ఎంత అవుతుంది, 4 కదా. రేషియో ఎంత అవుతుంది, 2:4. క్వశ్చన్ అడిగాడు, ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఆల్కహాల్ ఇన్ ద న్యూ సొల్యూషన్. ఆల్కహాల్ కనుక్కోవాలి. ఆల్కహాల్ ఎంత ఉంది, 2. టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నారు, అవుట్ ఆఫ్ 2 + 4 ఎంత, 6 కదా. ఇంటూ 100. 2 ఎన్నిసార్లు పోతుంది, 3 times 1/3 అంటే ఆన్సర్ ఎంత అవుతుంది, 33. 1/3% ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఈ పాయింట్ మనం అర్థం చేసి, 5 liters ఆఫ్ ఆల్కహాల్ వాటర్ సొల్యూషన్ కంటైనింగ్ 40% ఆల్కహాల్. 5 liters ఆఫ్ ఆల్కహాల్ వాటర్ మిక్చర్లో 40% ఆల్కహాల్ ఉందంట. 5లో 40% ఎంత, 2 లీటర్స్ కదా. ఆల్కహాల్ 2 లీటర్స్ అంటే వాటర్ ఎంత అవుతుంది, 3 లీటర్స్ అవుతుంది. మనకేం కావాలి, ఇప్పుడు ఏం చేసి 1 liter వాటర్ యాడ్ చేశాడంట. 1 liter వాటర్ చేస్తే ఎంత అవుతుంది, 3 లీటర్స్ అయింది. అయితే ఏం కనుక్కోవాలి, టోటల్ ఆల్కహాల్ స్ట్రెంత్ ఎంత కనుక్కోవాలి. టోటల్ ఆల్కహాల్ ఎంత ఉంది, 2 ఉంది. అవుట్ ఆఫ్ 6 liters, 2/6 × 100 33. 1/3%. నెక్స్ట్ క్వశ్చన్, ద స్పీడ్ ఆఫ్ A and B in the ratio of 3:4. A takes 20 minutes more than B to reach a destination. In what time does A and B reach the destination? చూడండి, A:B రేషియో ఎంత ఇచ్చాడు, 3:4. ఇదేంటిది, ఇది స్పీడ్ రేషియో కదా. A takes 20 minutes more. ఇక్కడ మనకి టైం డిఫరెన్స్ ఇచ్చాడు. టైం ఏమవుతుంది, స్పీడ్కి టైంకి ఏ రేషియో, ఇన్వర్స్ రేషియో కదా. టైం రేషియో అవుతుంది 4:3 అవుతుంది. A takes 20 minutes more. ఇక్కడ ఏ అనేవాడు ఎంత ఎక్స్ట్రా ఎక్కువ తీసుకున్నాడు, 1 part కదా. 1 part. ప్రాబ్లం ఎంత ఇచ్చాడు, 20 minutes. అయితే క్వశ్చన్ ఏం కనుక్కోవాలి, వాట్ టైం డస్ ఏ రీచ్. ఏకి ఎంత టైం పట్టిందో కనుక్కోవాలి. ఏ ఎన్ని పార్ట్స్ ఉన్నారు, 4 parts కదా. 4 parts ఈక్వల్ టు ఎంత అవుతుంది, క్రాస్ మల్టిప్లై కదా, 80 minutes అవుతుంది. 80 minutes అంటే ఎంత, బై 60 చేస్తే 1 hour 20 minutes. 1 hour 20 minutes ఉందా, లేదు, ఫ్రాక్షన్లో ఉంది. చూడండి, 1 hour 20/60 కదా. 20 ఎన్నిసార్లు పోతుంది, 3 times అంటే 1/3 hours ఈజ్ అవర్ ఆన్సర్. లేదనుకుని ఇదంతా ఎందుకు అనుకుంటే ఇక్కడే చేయండి, 80/60. 60 ఎన్నిసార్లు పోతుంది, 24 × 20 3 3 1/3 hours ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ బాయ్స్ టు గర్ల్స్ ఇన్ ఏ స్కూల్ ఈజ్ 3:4. 20% బాయ్స్ అండ్ 30% గర్ల్స్ ఆర్ స్కాలర్షిప్ హోల్డర్స్. ద పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ హూ డు నాట్. చూడండి, క్వశ్చన్ అడిగాడు, హూ డు నాట్ అడిగిందేమో స్కాలర్షిప్ హోల్డర్ గురించి. క్వశ్చన్ అడుగుతున్నారు, ఎవరైతే స్కాలర్షిప్ తీసుకోవట్లేదు వాళ్ళ గురించి అడుగుతున్నారు.
ఇక్కడ ఇది మిక్స్డ్ అలిగేషన్ టైప్లో చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ మనకి రేషియో ఏమి ఇచ్చాడు, బాయ్స్ అండ్ గర్ల్స్, బాయ్స్ అండ్ గర్ల్స్. బాయ్స్ ఎన్ని పార్ట్స్ ఉన్నారు, 20% ఉన్నారు. గర్ల్స్ ఎంత పర్సంటేజ్ ఉన్నారు, 30% ఉన్నారు. ద నెంబర్ ఆఫ్ బాయ్స్ టు గర్ల్స్ రేషియో ఎంత ఉంది, 3:2. ఓవరాల్గా స్కాలర్షిప్ తీసుకునే వాళ్ళు ఇది ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి ఏం చేయాలో, ఇది యొక్క డిఫరెన్స్ ఉంది, పర్సంటేజ్ డిఫరెన్స్ 10% కదా. ఈ 10% నువ్వు నేను రేషియోలో డివైడ్ చేయాలి, 3:2 రేషియోలో డివైడ్ చేయాలి. 5 పార్ట్స్ అనేది 10% అయితే 1 పార్ట్ ఎంత అవుతుంది, 2% అవుతుంది. ఇప్పుడు 3 పార్ట్స్ ఎంత అవుతుంది, 6%. 2 పార్ట్స్ ఎంత అవుతుంది, 4%. ఇది క్లియర్. ఇప్పుడు మనం మిక్చర్ ఈ మధ్యలో కనుక్కోవాలి. ఈ మధ్యలో ఎలా ఉంటుంది, తక్కువ కంటే ఎక్కువ ఉంటుంది, ఎక్కువ వాల్యూ కంటే తక్కువ ఉంటుంది. ఇది తక్కువ కదా, 20 కంటే ఎక్కువ ఉండాలి. ఎంత ఎక్కువ ఉండాలి, 4 ఎక్కువ ఉండాలి. అంటే ఎంత అవుతుంది, 24 అవుతుంది. లేదంటే ఇదన్నా తీసుకోండి, 30 కంటే తక్కువ ఉండాలి. ఎంత తక్కువ ఉండాలి, 6 తక్కువ ఉండాలి. 30 - 6 ఎంత, 24%. అంటే స్కాలర్షిప్ హోల్డర్స్ ఎంత పర్సంటేజ్, 24%. హూ డు నాట్ గెట్ స్కాలర్షిప్ టోటల్ ఎంతమంది, 100% అనుకుంటే తీసుకునే వాళ్ళు 24%. తీసుకునే వాళ్ళు ఎంత అవుతారు, 100లో నుంచి 24 తీసేస్తే ఎంత అవుతుంది, 76% ఈజ్ అవర్ ఆన్సర్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మిక్స్డ్ అలిగేషన్లో చేస్తే ప్రాబ్లం ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద లెంత్ ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 10%, బ్రెడ్త్ ఈజ్ డిక్రీజ్డ్ బై 10%, ద ఏరియా ఆఫ్ ఏ న్యూ రెక్టాంగిల్. ఇది ఎక్కువగా ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్స్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ డైరెక్ట్ షార్ట్కట్ ఫార్ములా +or-x +or-y +or-x × y/100. ఈ ఫార్ములా అనేది మనం చాలా యూజ్ చేస్తాం. ఎక్కడ మనం డిస్కౌంట్ సక్సెసివ్గా ఇంక్రీజ్ అయినా సరే, సక్సెసివ్గా డిక్రీజ్ అయినా సరే, డిస్కౌంట్స్ సక్సెసివ్గా కంటిన్యూస్గా ఇస్తారు కదా, అక్కడ కూడా. నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కూడా మనం ఈ ఫార్ములా యూజ్ చేస్తాం, +or-x +or-y +or-x × y/100. ప్లస్ అంటే ఏమో ఇంక్రీజు, మైనస్ అంటే డిక్రీజు. నెక్స్ట్ మనం ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కంటిన్యూస్గా ఇంక్రీజ్ చేస్తారు కాబట్టి ప్లస్ అవుతుంది. డిస్కౌంట్లో కంటిన్యూస్గా డిక్రీజ్ కాబట్టి మైనస్ తీసుకుంటారు. ఇక్కడ చూడండి, లెంత్ 10% ఇంక్రీజ్ అయింది, +10. బ్రెడ్త్ 10% డిక్రీజ్ అయింది, -10. మైనస్ ఇంటూ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, -10 × 10/100. ఈ -10 +10 క్యాన్సిల్ అవుతుంది. ఈ -100 క్యాన్సిల్ అవుతుంది. ఎంత అయింది, -1. మైనస్ అంటే మీనింగ్ ఏంది, డిక్రీజ్ అని. సో అవర్ ఆన్సర్ ఈజ్ 1% డిక్రీజ్. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇలాగే ఇస్తాడు. ఇలా ఏం చేస్తాడు, ఈ క్వశ్చన్స్ని ద రేడియస్ ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 10%, ఫైండ్ ద పర్సంటేజ్ చేంజెస్ ఏరియా అంటాడు. πr² కదా సర్కిల్ ఏరియా ఫార్ములా, 2 టైమ్స్ రాయాలి, +x + x × x/100. సేమ్ ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఈ మోడల్లోనే చేయండి, తక్కువ టైంలో అవుతుంది. మీరు జనరల్ ప్రొసీజర్ ఫాలో అయ్యానుకోండి లెంగ్దీ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అవుట్ ఆఫ్ 7 గివెన్ నెంబర్స్ ది యావరేజ్ ఆఫ్ ది ఫస్ట్ 4 నెంబర్ ఈజ్ 4 and that of the last 4 number is 4. The average of all 7 numbers is 3. Fourth number is. ఇది ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి జనరల్ వేలో చెప్తాను, తర్వాత షార్ట్కట్లో చెప్తాను. ఈ మోడల్ నెక్స్ట్ ఏ క్వశ్చన్ వచ్చినా సరే ఇంక షార్ట్కట్లో నేను చెప్తాను. చూడండి, మొత్తం ఓవరాల్గా 7 మెంబర్స్ ఉన్నారు కదా. 7 మెంబర్స్కి యావరేజ్ ఎంత, ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇక్కడ ఏం రాస్తారు, యావరేజ్. 7 మెంబర్స్కి యావరేజ్ ఎంత ఇచ్చాడు, 3 ఇచ్చాడు కదా. యావరేజ్ ఫార్ములా ఏమవుతుంది, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇది జనరల్ ఫార్ములా. దీన్ని మనకి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ సమ్ ఎలా వస్తుంది, సమ్ ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లై కదా, యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇక్కడ నాకు సమ్ రావాలి. సమ్ ఎలా వస్తుంది, యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ కదా. 7 × 3 ఎంత, 21. నెక్స్ట్ అయితే ఇక్కడ ఫస్ట్ ఏమి ఇచ్చాడు, ద ఫస్ట్ 4 నెంబర్ ఈజ్ 4. 4 నెంబర్స్కి యావరేజ్ ఎంత ఇచ్చాడు, 4 ఇచ్చాడు. సమ్ ఎంత అవుతుంది, 4 × 4 16 అవుతుంది. లాస్ట్ 4 నెంబర్స్కి యావరేజ్ ఎంత ఇచ్చాడు, మళ్ళీ 4 ఇచ్చాడు. సమ్ ఎంత అవుతుంది, 4 × 4 16 కదా. ఇక్కడ టోటల్ మనం ఏం చేయాలి, 8లోని 4 + 4 అంతా 8. 8లో నుంచి 7 తీసేస్తే ఆ 4th నెంబర్ మనకు వస్తుంది కదా. 4 + 4 ఎంత, 32. ఈ 32లో నుంచి 21 తీసేస్తే మనకు ఆన్సర్ ఎంత అవుతుంది, 11 ఈజ్ అవర్ ఆన్సర్. ఇది డైరెక్ట్గా జనరల్ ప్రొసీజర్. ఇది ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఫస్ట్ ఏం లేదు, ఇక్కడ 1 2 3 4 5 6 7 నెంబర్స్ అన్నాడు. 7 మెంబర్స్కి యావరేజ్ ఇచ్చాడు. ఫస్ట్ 4 నెంబర్స్ ఇచ్చాడు, లాస్ట్ 4 నెంబర్స్ ఇచ్చాడు. ఏది రిపీట్ అయింది, ఈ 4th నెంబర్ కదా రిపీట్ అయింది. ఈ వాల్యూ కనుక్కోమని చెప్పి ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు మనం డైరెక్ట్గా ఏం చేయాలంటే, చూడండి
అండ్ డైరెక్ట్గా మనం ఎలా చేయొచ్చు అంటే 7 మెంబర్స్కి యావరేజ్ ఎంత ఇచ్చాడు, 3 ఇచ్చాడు. ఇక్కడ 4 + 4 దీన్ని 7 కంటే ఈ 2 యాడ్ చేసి ఎక్కువ కాబట్టి డైరెక్ట్గా ఏం చేయాలి, ప్లస్ చేయండి. యావరేజ్ ఎంత ఉంది, 3 కదా. ఈ 3 కంటే ఎంత ఎక్కువ ఉంది, 4 అంటే 1 ఎక్కువ ఉంది. ప్లస్ ఇంకోటి 7 మెంబర్స్కి యావరేజ్ ఎంత, ఇది కూడా ఎంత ఉంది, 1 కదా ఎక్కువ ఉంది. ఎన్ని మెంబర్స్, 4 మెంబర్స్. 3 + 1 + 1 ఎంత, 2 కదా. 2 4 ఎంత, 8. ఎంత వస్తుంది మనకు ఆన్సర్, 11 ఈజ్ అవర్ ఆన్సర్. డైరెక్ట్ సింగిల్ స్టెప్లో చేయొచ్చు ఈ మోడల్. అలాగే ఎలా ఇస్తారంటే 3 నెంబర్స్ ఇస్తారు, 1 2 3, ఫస్ట్ 2 నెంబర్స్, లాస్ట్ 2 నెంబర్స్, మిడిల్ నెంబర్ కనుక్కోమంటాడు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ కూడా ఏం చేయాలి, ఇక్కడ ఫస్ట్ 2 లాస్ట్ 2 అంటే మనకు 4 నెంబర్స్ వస్తాయి. అంటే ఇక్కడ ఉన్న 3 నెంబర్సే కదా, 4 నెంబర్స్ అంటే ఎక్కువ వస్తుంది కాబట్టి యావరేజ్కి మనం ఏం చేయాలి, ప్లస్ యాడ్ చేయాలి. నెక్స్ట్ యావరేజ్కి ఇంక్రీజ్ అయితేనేమో ప్లస్ చేస్తారు, డిక్రీజ్ అయితేనేమో మైనస్ చేస్తారు. నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇక్కడ రాస్తారు. ఇది మనం డైరెక్ట్ షార్ట్కట్ ఫార్ములా. యావరేజ్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ టిక్స్ ఉంటాయి. 1-4 సార్లు ప్రాక్టీస్ చేసి ప్రాబ్లమ్స్ ఈజీ చేయొచ్చు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 64329 ఈజ్ డివైడెడ్ బై సర్టెన్ నెంబర్. ఈ నెంబర్ని ఒక సర్టెన్ నెంబర్తో డివైడ్ చేశారంట. వైల్ డివైడింగ్ ద నెంబర్ 175, 114, 213 అప్పీర్ యాజ్ ద 3 సక్సెసివ్ రిమైండర్స్. ద డివైజర్ ఈజ్ అన్నాడు. ఫస్ట్ అని నెంబర్ ఏమి ఇచ్చాడు, 64329. దీన్ని సర్టెన్ నెంబర్స్తో డివైడ్ చేశారంట. అయితే ఫస్ట్ రిమైండర్ ఏమొచ్చింది, 175 వచ్చింది. తర్వాత రిమైండర్ ఏమొచ్చింది, 114 వచ్చింది. తర్వాత రిమైండర్ ఏమొచ్చింది, 213 వచ్చింది. అయితే ఈ డివైజర్ ఏందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఒక పాయింట్ చూడండి, ఇక్కడ ఏదో ఒక నెంబరు ఈ నెంబర్తో మల్టిప్లై చేసి ఇక్కడ ఒక నెంబర్ వచ్చింది. ఇందులో నుంచి ఈ నెంబర్ని తీసేస్తే మనకి 175 వచ్చింది, అంతే కదా. అంటే 643లో నుంచి ఈ 175 తీసేస్తే ఆ నెంబర్ ఏదో వస్తుంది కదా. 13లో నుంచి 5 పోతే 8 అవుతుంది. 13లో నుంచి 7 పోతే ఎంత అవుతుంది, 6 అవుతుంది. 5లో నుంచి 1 పోతే ఎంత, 4 6 8. అంటే ఇక్కడ వాల్యూ ఎంత అయింది, 4 6 8. అంటే కంపల్సరీ ఇక్కడ ఉన్న వాల్యూ అనేది ఈ 468ని డివైడ్ చేస్తుంది. ఈ పాయింట్తో మనం ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ ఇంకా ఆప్షన్లో చూడండి, ఈ 468ని డివైడ్ చేసే వీటి యొక్క ఫ్యాక్టర్స్ ఏమన్నా చూడండి. 184 దీన్ని ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుందా, మనకు లాస్ట్ నెంబర్ ఎంత అవుతుంది, లాస్ట్ డిజిట్ 8 ఉంది. ఇక్కడ 8 రావాలంటే 2తో మల్టిప్లై చేయండి. 4 4 4 16, 4 8 32, 4 1 4 7. 3 టైమ్స్ చూడండి, 2 టైమ్స్ తీసుకోండి. 2 4 8, 2 8 16, 2 1 2 368. అంటే ఇది బోట్ల 2 టైమ్స్ తీసుకోండి. 2 4 8, 2 2 4, 2 2 4, 440. ఇక్కడ మనం 446 68 కావాలి, అంటే ఇది కూడా కాదు. నేను 2తో మళ్ళీ వేస్తే 2 4 8, 2 3 6, 2 2 4, 468 వచ్చింది కదా. అంటే కంపల్సరీగా ఆన్సర్ ఏమవుతుంది, 234 ఈజ్ అవర్ ఆన్సర్. ఇక్కడ ఏం లేదు, జస్ట్ ఇక్కడ వచ్చే నెంబరు కంపల్సరీ దీని యొక్క మల్టిపుల్సే వస్తుంది, అంతే కదా. వీటి యొక్క మల్టిపుల్సే వస్తుంది కాబట్టి ఇంకా ఆప్షన్లో కంపల్సరీగా వీటిని డివైడ్ చేసే నెంబర్ ఉంటుంది. డివైడ్ చేసే నెంబర్ ఏముంది, 234. ఇలా లాజికల్గా చేస్తేనే తొందరగా అయిపోతుంది. లేదనుకోండి ఇది చాలా లెంగ్తీ ప్రొసీజర్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A 2-digit number is 3 times the sum of its digits. If 45 is added to the number, its digits are interchanged. The sum of digits of the number is అన్నాడు. ఇక్కడ 2-digit నెంబర్, ఒక నెంబర్ XY అనుకోండి. దీన్ని 2-digit నెంబర్ ఎలా రాయొచ్చు మనం, 10x + yగా రాయొచ్చు. సమ్ ఆఫ్ డిజిట్స్ అంటే దీన్ని ఎలా రాస్తారు, x + y కదా. సమ్ ఆఫ్ డిజిట్స్ అంటే దీన్ని ఎలా రాయొచ్చు, x + y. ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు, 2-digit నెంబర్ ఈజ్ 3 times the sum of digits. 2-digit నెంబర్ ఎంత, 10x + y ఈజ్ ఈక్వల్ టు 3 times ఆఫ్ సమ్ ఆఫ్ డిజిట్స్ x + y. ఇక్కడ ఏమవుతుంది, 10x + y ఈజ్ ఈక్వల్ టు 3x + 3y. x ఒకవైపు తీసుకురండి. 10x - 3x ఈజ్ ఈక్వల్ టు 3y - y. 7x ఈజ్ ఈక్వల్ టు 2y అయింది. నెక్స్ట్ ఏం చేశారు, ఇఫ్ 45 ఈజ్ యాడెడ్ టు ద నెంబర్. ఆ నెంబర్ ఏంటిది, 10x + y కదా. 10x + yకి ఎంత యాడ్ చేశాడు, 45 యాడ్ చేశారంట. అయితే నెంబర్ ఏంది, ఇట్స్ డిజిట్స్ ఆర్ ఇంటర్చేంజ్డ్. డిజిట్స్ ఇంటర్చేంజ్ అంటే ఏమైంది, yx కదా. ఇప్పుడు yx ఎలా రాయొచ్చు, 10y + xగా రాయొచ్చు. ఇప్పుడు xలో ఒకవైపు వైలో ఒకవైపు తీసుకురండి. 10x - x + y - 10y + 45 ఈజ్ ఈక్వల్ టు 0. 10xలో నుంచి x పోతే ఎంత, 9x ప్లస్ y నుంచి -y పోతే ఎంత, 10y పోతే ఎంత వస్తుంది, -9y ప్లస్ 45 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. 9 కామన్ తీస్తే x - y ప్లస్ 45 ఈజ్ ఈక్వల్ టు 5. x - y ప్లస్ 45 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది.
దీన్ని ఇక్కడ మనం 2y ఉంది కాబట్టి మీరు దీన్ని 2తో మల్టిప్లై చేయండి. 2x మైనస్ 2y ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇక మీరు డైరెక్ట్గా 2y ప్లస్లో ఏం రాయొచ్చు, 7x రాయొచ్చు కదా. 2x మైనస్ 7x ఈ ప్లస్ 10 అటుపోతే ఏమవుతుంది, -10 అవుతుంది. 2xలో 7x పోతే -5 ఈజ్ ఈక్వల్ టు -10 ప్లస్ ప్లస్ అవుతుంది. x ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, 2 అవుతుంది. మనకి x వాల్యూ తెలుసు కదా, దీంతో మనం y వాల్యూ కనుక్కోవచ్చు కదా. 7x ఈజ్ ఈక్వల్ టు 2 అయితే 7 ఇంటూ x ఈజ్ ఎంత, 2 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ y. ఈ 2 క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ ఎంత అయింది, 7 అవుతుంది. దాని నెంబర్ ఏమనుకున్నాం మనం, xy కదా. x వాల్యూ ఎంత వచ్చింది, 2 వచ్చింది. y వాల్యూ ఎంత వచ్చింది, 7 వచ్చింది. సమ్ ఆఫ్ డిజిట్స్ ఎంత, 2 + 7 9. సో అవర్ ఆన్సర్ ఈజ్ 9. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఈ క్వశ్చన్ కొంచెం లెంతీ అవుతుంది, ఈ క్వశ్చన్ కొంచెం ప్రాబ్లమాటిక్ ఎక్కువగా ఉంది. మనం ఇలాగే చేయాల్సింది, ది రీజన్ అదర్ ఆల్టర్నేటివ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆఫ్టర్ మెజరింగ్ 120 మీటర్ ఆఫ్ రోప్ ఇట్ వాజ్ డిస్కవర్డ్ దట్ ద మెజరింగ్ ఆఫ్ ఎ మీటర్ రాడ్ వాజ్ 3 సెంటీమీటర్ లాంగర్. కానీ యాక్చువల్గా మీటర్ రాడ్ ఎంత ఉంటుంది, 1 మీటర్ అంటే ఎంత, 100 సెంటీమీటర్సే కాదు. కానీ తర్వాత మొత్తం కొలత వేసిన తర్వాత తెలిసింది అదేంది, రాడ్ అనేది 3 సెంటీమీటర్స్ ఎక్కువ ఉందని. అంటే ఒరిజినల్ ట్రూ లెంత్ ఎంత ఉంది, 3 సెంటీమీటర్స్ ఎక్కువ అంటే 103 సెంటీమీటర్స్. ఈ పాయింట్ క్లియర్. నెక్స్ట్ ఏంటంటే ట్రూ లెంత్ ఆఫ్ ద రోప్ మెజర్డ్ అనేది ఎన్ని టైమ్స్ మెజర్ చేశాడు, 120 టైమ్స్ మెజర్ చేశాడు. అంటే 103 ఇంటూ 120 టైమ్స్. ఆన్సర్ ఎంత వస్తుంది, 0 12 3 36 12 1 12. ఎనిమిది, ఇది సెంటీమీటర్స్ కదా మనకు వచ్చింది. ఆన్సర్లో మీటర్ సెంటీమీటర్స్లో ఉంది. మీరు 12360ని 100తో డివైడ్ చేయండి. ఈ 0 0 క్యాన్సిల్ అవుతుంది. మనకి ఎంత వస్తుంది, 123.6 సెంటీమీటర్స్ ఆర్ 123 మీటర్స్ 60 సెంటీమీటర్స్. ఆన్సర్ ఎక్కడ ఉంటుంది, 123 మీటర్స్ 6 సెంటీమీటర్స్. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. 45 ప్లస్ 46 ప్లస్ 47 ప్లస్ అండ్ సో ఆన్. ఇక్కడ అండ్ సో ఆన్ ఉండాలి, లేదు. 113 ప్లస్ 45 ప్లస్ 46 ప్లస్ 47 ప్లస్ అండ్ సో ఆన్ 113 ప్లస్ 114 ప్లస్ 115 ఈజ్ ఈక్వల్ టు, ఈ సమ్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ప్రాబ్లం ఎలా చేయొచ్చు అంటే, సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా ఏంటిది, n ఇంటూ n ప్లస్ 1/2 కదా. ఇక్కడ ఏం చేస్తారు, ఫస్ట్ 1 2 3 అండ్ సో ఆన్ 115 కనుక్కోండి. అందులో నుంచి మనకు 1 2 3 అండ్ సో ఆన్ 44 తీసేస్తే మనకు కావాల్సిన వాల్యూ వచ్చేస్తుంది కదా. ఇక్కడ స్టార్టింగ్ నుంచి అడగలేదు, 45 నుంచి అడిగాడు. అంటే మనం 1 నుంచి 150 నోట్ తీసుకుంటాం, అందులో నుంచి 44 తీస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఫార్ములా ఏమవుతుంది, n ఇంటూ n ప్లస్ 1 కదా. 115 ఇంటూ 116/2 మైనస్ 44 ఇంటూ 45/2. ఇక్కడ 2 ఎన్నిసార్లు పోతుంది, 2 5 10, 2 8 16. ఇక్కడ 2 ఎన్నిసార్లు పోతుంది, 22 టైమ్స్ పోతుంది. ఇక్కడ దీన్ని మనం ఏం చేయాలి, మల్టిప్లై చేయాలి. 115 ఇంటూ 58 8 5 ఎంత, 48 1 4 12 8 1 8 9 5 5 25 5 1 5 ప్లస్ 2 7 5 1 5 0 7 6 6. అంటే దీని వాల్యూ ఎంత వచ్చి మనకి 6670 మైనస్ 22 ఇంటూ 45 కదా, 2 దీన్ని 11 ఇంటూ 2గా రాయండి, 90 అయింది. 6670 నుంచి 990 తీసేస్తే ఎంత అవుతుంది, 0 8 50లో నుంచి 9 పోతే ఎంత వస్తుంది, 6 5. సో అవర్ ఆన్సర్ ఈజ్ 5680 ఈజ్ కరెక్ట్. ఇది ఒక ప్రొసీజర్. నెక్స్ట్ ఇంకోటి, మనం డిజిటల్ సమ్ కాన్సెప్ట్ కూడా మనం అప్లై చేయొచ్చు. డిజిటల్ సమ్ కాన్సెప్ట్ అంటే ఇక్కడ మనకి ఎలా ఎంత వచ్చింది, 115 ఇంటూ 116/2 మైనస్ 44 ఇంటూ 45/2 కదా. ఇక్కడ నేను 2తో క్యాన్సిల్ చేస్తే ఇది ఎంత వచ్చింది, 58. 2తో క్యాన్సిల్ చేస్తే 22. వీటి యొక్క డిజిటల్ సమ్ ఫైండ్ అవుట్ చేయండి. 1 + 1 ఎంత, 2 2 + 5 ఎంత, 7 5 + 3 13 1 + 3 ఎంత, 4 కదా. 7 ఇంటూ 4 ఎంత, 2 8 మైనస్ 5 + 4 ఎంత, 9 9 ఏ నెంబర్తో మళ్ళీ వేసినా మన డిజిటల్ సమ్ ఎంత వస్తుంది, 9 అవుతుంది. 2 + 8 ఎంత, 10 కదా. 10లోంచి 9 పోతే ఎంత, 1. అంటే మన డిజిటల్ సమ్ ఎంత రావాలి, 1 రావాలి. ఇక్కడ ఆప్షన్లో చెక్ చేయండి. 5 + 6 ఎంత, 11 కదా. 1 + 1 ఎంత, 2. అంటే ఈ ఆప్షన్ కాదు. 5 + 6 ఎంత, 11. 11 + 5 16 16 + 6 22. డిజిటల్ సమ్ ఎంత వచ్చింది, 4. ఏ ఆప్షన్ కూడా కాదు. 5 + 6 ఎంత,
11, 11 + 8 ఎంత 19, 19, 1 + 9 ఎంత అయింది 10 కదా. 1 + 10 ఎంత, 1 + 0 ఎంత అయింది 1. సో డిజిటల్ సమ్ ఎంత ఉంది 1. ఇది కావచ్చు. ఇది డిజిటల్ సమ్ ఎంత వచ్చింది 4 వచ్చింది. అంటే మనం ఎక్కడ సాటిస్ఫై అయింది, ఇక్కడ డిజిటల్ సమ్ 1 వచ్చింది, ఇక్కడ 1 ఎక్కడ వచ్చింది 5680 దగ్గర. మనకి క్యాలిక్యులేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు డిజిటల్ సమ్ కాన్సెప్ట్ యూజ్ చేసి కూడా మన ప్రాబ్లం అనేది సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, డిజిటల్ సమ్ కాన్సెప్ట్ అనేది చాలా చోట్ల యూజ్ చేస్తాను, మీరు ఫాలో అవ్వండి. In examination, 60% of the candidate passed in English, 70% candidates passed in mathematics, but 20% fail in both the subjects. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 20% ఎవరు ఇచ్చాడు, ఫెయిల్ ఇచ్చాడు. అంటే ప్రాబ్లమేటిక్ మొత్తం మనం ఏం తీసుకోవాలి, ఫెయిలే తీసుకోవాలి. బోత్ ఏదైతే ఇస్తాడో ప్రాబ్లం మొత్తం కూడా మనం అదే తీసుకోవాలి. ఇప్పుడు 2500 క్యాండిడేట్స్ పాస్డ్, ఇక్కడ అడిగిన క్వశ్చన్ అడిగింది చూడండి, పాస్డ్ ఇచ్చాడు. ద నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ దట్ అపియర్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఫస్ట్ వెన్ డయాగ్రామ్ వేద్దాం. వెన్ డయాగ్రామ్ మనం వేసే వెన్ డయాగ్రామ్ దేని గురించి, ఫెయిల్ గురించి. బోత్ ఎవరు దేని ఇచ్చాడు దాని గురించి. వెన్ డయాగ్రామ్ దేని గురించి, ఫెయిల్ గురించి. ఇద్దరు ఎంతమంది ఫెయిల్ అయ్యారంటే రెండిట్లో 20% ఫెయిల్ అయ్యారు. చూడండి 60% ఇక్కడ ఇంగ్లీషు, ఇంకోటి 60% క్యాండిడేట్ పాస్డ్ ఇన్ ఇంగ్లీష్, 70% క్యాండిడేట్ పాస్డ్ ఇన్ మ్యాథమెటిక్స్. పాస్డ్ కదా, ఇక్కడ మనకు అనుకుంటున్న ఫెయిల్. ఇప్పుడు 60% పాస్ అయితే ఎంతమంది ఫెయిల్ అయినట్టు 40% కదా, ఇది ఓకే. నెక్స్ట్ ఇక్కడ 70% ఫాల్ అయితే ఎంతమంది ఫెయిల్ అయినట్టు 30% ఫెయిల్ అయినట్టు. టోటల్ ఇంగ్లీష్ ఎంతమంది ఫెయిల్ అయ్యారంటే 40%, టోటల్ మ్యాథ్స్ ఎంతమంది ఫెయిల్ అయ్యారంటే 30%, రెండిట్లో ఎంతమంది ఫెయిల్ అయ్యారంటే 20%. ఓన్లీ మ్యాథ్స్లో ఎంతమంది ఫెయిల్ అయ్యారంటే టోటల్ 30 కదా, 20 అయిపోయింది. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది 10%. టోటల్ ఇంగ్లీష్లో ఎంతమంది ఫెయిల్ అయ్యారు 40, బోత్ ఎంతమంది 20, ఇంకా రిమైనింగ్ ఎంత అవుతుంది 20%. అంటే ఫెయిల్ అయిన వాళ్ళు మొత్తం ఎంత అవుతుంది మనకి 20 + 20 + 10 = ఎంత 50%. ఇద్దరు ఫెయిల్ అయిన వాళ్ళు 50% అయితే ఆ రెండిట్లో పాస్ అయిన వాళ్ళు ఎంత అవుతుంది, టోటల్ 100లో నుంచి 50 తీసేస్తే మనకి ఎంత వస్తుంది 50% కదా. మన ప్రాబ్లం కూడా ఏమిచ్చాడు, పాస్ అయిన వాళ్ళు రెండిట్లో ఎంతమంది 2500, 50% అనేది ఎంత అయింది 2500 అయింది. ఏం కనుక్కోవాలి, ద నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అపీర్డ్ ఇన్ ద ఎగ్జామ్. ఎంతమంది అపియర్ మనకు తెలియదు కాబట్టి ఎంత అనుకుంటారు 100% కదా. 50 ఎన్నిసార్లు పోతుంది 2 టైమ్స్, క్రాస్ మల్టిప్లై చేయండి. 250 × 2 ఎంత అవుతుంది 5000 ఈజ్ అవర్ ఆన్సర్. ఇక్కడ చాలా లాజికల్గా ఇచ్చాడు. స్టార్టింగ్లో ఏమో పాస్ అయింది ఇచ్చాడు, తర్వాత బోత్ ఏమో ఫెయిల్ అయింది ఇచ్చాడు, మళ్ళీ ఓవరాల్ క్యాండిడేట్స్ ఏమో పాస్ అయింది ఇచ్చాడు. ఎప్పుడైనా సరే మనం ప్రాబ్లం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే ఫెయిల్, బోత్ ఫెయిల్ అంటే ఫెయిల్ తీసుకోవాలి, బోత్ పాస్ అంటే పాస్ వెన్ డయాగ్రామ్ వేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, స్పీడ్ ఆఫ్ ఏ మోటార్ బోట్ ఈజ్ దట్ ద కరెంట్ ఆఫ్ వాటర్ ఈజ్ 36:5. అంటే మనకి ఎవరు స్పీడ్ ఇచ్చాడు, బోట్ స్పీడ్ ఇచ్చాడు, వాటర్ ఆర్ కరెంట్ స్ట్రీమ్ స్పీడ్ ఇచ్చాడు ఎంత 36:5. కానీ ద బోట్ గోస్ అలాంగ్ ద స్ట్రీమ్ ఈజ్ 5 hours 10 minutes. అలాంగ్ ద స్ట్రీమ్ అంటే ఏంది, డౌన్ స్ట్రీమ్. ఇట్ విల్ కమ్ బ్యాక్ అంటే అప్ స్ట్రీమ్లో, డౌన్ స్ట్రీమ్లో 5 hours 10 minutes పడితే అప్ స్ట్రీమ్లో ఎంత టైం పడుతుంది. ఇది మనకి ఇండివిజువల్ స్పీడ్ కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత, అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత. డౌన్ స్ట్రీమ్లో అయితే ఏం చేస్తారు, స్పీడ్ పెరుగుతుంది అంటే యాడ్ చేయాలి. 36 + 5 ఎంత 41. అప్ స్ట్రీమ్ అంటే ఏమవుతుంది, స్పీడ్ తగ్గుతుంది కదా. ఇప్పుడు యొక్క డిఫరెన్స్ ఎంత అవుతుంది 31 అవుతుంది. స్పీడ్ రేషియో కదా, టైం రేషియో ఏమవుతుంది ఇన్వర్స్ కదా, 31:41 అవుతుంది. ప్రాబ్లంలో ఎవరు స్పీడ్ ఇచ్చారు చూడండి, బోట్ అలాంగ్ ది స్ట్రీమ్. డౌన్ స్ట్రీమ్లో ఎంత టైం పట్టిందంట 5 hours 10 minutes. అంటే మినిట్స్లో, మొత్తం మినిట్స్లో కన్వర్ట్ చేయండి. 5 hours 10 minutes అంటే 5 6 300 310 minutes. డౌన్ స్ట్రీమ్లో ఎంత టైం పట్టింది 31 parts అనేది 310 minutes అయింది. ఏం కనుక్కోవాలి, కమ్ బ్యాక్ అంటే అప్ స్ట్రీమ్లో ఎంత టైం 41 parts అనేది ఎంత అవుతుంది, ఎన్నిసార్లు పోతుంది 10 times కదా. 41 × 10 ఎంత అవుతుంది 410 minutes అవుతుంది. ఇక్కడ మీరు బై 60 చేసి ప్రాబ్లం చేయొచ్చు. ఎప్పుడైనా సరే ఇలా ఫ్రాక్షన్తో ఏదైనా నెంబర్తో డివైడ్ చేయాలని వస్తుంటే మీరు జస్ట్ ఆప్షన్లు అబ్జర్వ్ చేయండి. దీన్ని మినిట్స్లో కవర్ చేయండి ఈజీ కదా. 5 hours అంటే ఎంత 60 350 అవుతుంది. ఇది కాదు అసలు అవర్స్లో ఎగ్జాక్ట్గా రాదు. 6 hours అంటే 30 300 + 50. మనకు ఆన్సర్ ఎంత వచ్చింది 410 minutes వచ్చింది. ఇప్పుడు మనం 60తో డివైడ్ చేయాలి, అయినా సరే ఇక్కడ మినిట్స్లో వచ్చింది కాబట్టి మీరు డైరెక్ట్ ఆప్షన్ ద్వారా చెక్ చేయండి. 5 hours 50 minutes, అవర్ అంటే ఎంత 60 కదా. 5 300 350 minutes వస్తుంది. ఇది కాదు, ఇది ఎగ్జాక్ట్గా అవర్స్లో ఉంది. ఇది కాదు. 6 hours అంటే ఇంటూ 60 కదా, 360 + 50 ఎంత 410 minutes. సో అవర్ ఆన్సర్ ఈజ్
ఆప్షన్ సి ఇస్ కరెక్ట్. అంతేగాని మీరు బై 60 చేసి ఇది అవర్లో కన్వర్ట్ చేసి మళ్ళీ మినిట్స్లో కన్వర్ట్ చేయాలంటే టైం టేకింగ్ అవుతుంది. ఎప్పుడైనా సరే నాకు డిఫికల్టీ అనిపిస్తే ఆప్షన్ ద్వారా వెళ్ళిపోవడమే. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రైస్ ఆఫ్ సర్టెన్ ఐటమ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 15%. ఇఫ్ ఏ కన్జ్యూమర్ వాంట్స్ టు కీప్ his expenditure on the item same as before, how much percentage must be he reduce his consumption of that item? చూడండి, స్టార్టింగ్ ప్రైస్ ఓల్డ్ ప్రైస్, న్యూ ప్రైస్. ఓల్డ్ మనకు తెలియదు ఎంత అనుకుంటారు, 100%. ఎంత పెరిగిందంట 15 అంటే 5% అవుతుంది. ఏం రేషియో ఇది, ప్రైస్ రేషియో. అంటే ఎంత అవుతుంది ఇది 20:23. ఇది ప్రైస్ రేషియో అయింది. క్వశ్చన్ అడిగారు చూడండి, ఇఫ్ ద కన్జ్యూమర్ వాంట్స్ టు కీప్ హిస్ ఎక్స్పెండిచర్ సేమ్ యాజ్ బిఫోర్, ఇంతకుముందు ఎంతైతే ఉందో అంతే ఉందండి. ప్రైస్ ఏంది అంతే ఉంది, కానీ ఖర్చు ఏమైంది పెరిగిపోయింది. నా దగ్గర మనీ ఇంతకుముందు 100 రూపీస్ ఉన్నాయి అనుకో, పెరిగిన తర్వాత నా దగ్గర కూడా 100 రూపీసే ఉన్నాయి. ఇప్పుడు ఏమవుతుంది, ప్రైస్కి క్వాంటిటీకి ఏ రేషియోలో ఉంటుంది, ఇన్వర్స్ రేషియోలో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 100 రూపీస్ ఉన్నాయండి. ఫస్ట్ ఒక్కొక్క యాపిల్ 20 రూపీస్ అనుకున్నాం. నాకు ఎన్ని యాపిల్స్ వస్తాయి, 5 యాపిల్స్ కదా. ఈసారి ప్రైస్ పెరిగింది అంటే 5 రూపీస్ పెంచా, ఈసారి ఎంత అవుతుంది 25 రూపీస్ అవుతుంది కదా. అంటే ఈసారి నాకు ఎన్ని యాపిల్స్ వస్తాయి, 4 యాపిల్సే కదా. ఇప్పుడు చూడండి, ప్రైస్ రేషియో ఉంది 4:5 అయింది, కానీ క్వాంటిటీ రేషియో అయింది 5:4 కదా. ఇప్పుడు ప్రైస్ పెరిగితే నాకు వచ్చే వస్తువులు తగ్గుతాయి, అదే ప్రైస్ తగ్గిస్తే నాకు వచ్చే వస్తువులు పెరుగుతాయి అనమాట. అంటే ప్రైస్కి క్వాంటిటీ రేషియోలో ఉంది, ఇన్వర్స్ రేషియో ఉంది. రేషియో ఏమవుతుంది 23:20 అవుతుంది. అంటే క్వాంటిటీ అనేది ఎంత, స్టార్టింగ్లో నాకు 23 యాపిల్స్ వచ్చాయి, ఇప్పుడు ఎన్ని వస్తున్నాయి 20 యాపిల్సే వస్తున్నాయి. ఎంత పర్సెంటేజ్ తగ్గిందో కనుక్కోవాలి. ఎంత తగ్గింది 3 రూపీస్. ఎక్కడ నుంచి 23 × 100 కదా. ఇక్కడ మీరు మిక్స్డ్ ఫ్రాక్షన్ వచ్చింది, డైరెక్ట్ మీరు ఆప్షన్ ద్వారా వెళ్ళండి. కంపల్సరీ మిక్స్డ్ ఫ్రాక్షనే వస్తుంది, ఎగ్జాక్ట్గా రాదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ బై 23 కదా వచ్చేది, బై 23 300. మనకి 300 అంటే లాస్ట్ డేట్ ఏం రావాలి, 300/23. లాస్ట్ డేట్ ఏం రావాలి, 0 రావాలి. ఇక్కడ చూడండి 13 1/23. 3 ఎంత 9, 9 + 1 ఎంత 10, 0 వస్తుంది లాస్ట్ డేట్. ఇది చెక్ చేద్దాం. నెక్స్ట్ 16 2/3 అంటే 16 2/3 కాదు అసలు, 10 20 20/23. 300/23 వచ్చింది. ఇక్కడ మనం ఆప్షన్ ద్వారా చేయాలి. ఆప్షన్ ద్వారా ఎలా చేయాలో చూడండి. మనం జనరల్గా 300ని 23తో డివైడ్ చేసి వస్తుంది. 23 1 = 23, రిమైనింగ్ ఎంత ఉంది 70 ఉంది. ఎన్నిసార్లు పోతుంది 3 టైమ్స్ వేయండి, 69 అవుతుంది. రిమైండర్ ఎంత 1. అంటే 13 1/23% ఈజ్ అవర్ ఆన్సర్. ఇలా ఇంత చేయకూడదు, డైరెక్ట్గా ఆప్షన్ చూడండి. ఇక్కడ నేను 23 డివైడ్ చేయాలి, ఇది ప్రైమ్ నెంబర్ కాబట్టి కంపల్సరీ మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ 23 ఉంటుంది. ఇక్కడ 23 ఉందా, ఇక్కడ లేదు. ఇక్కడ 23 ఉందా, ఇక్కడ లేదు. అంటే ఈ రెండింటిలో ఏదో ఒకటి అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇంకా ఈజీగా ఏమవుతుంది, నేను ఇది 10 20/23 కదా. 23ని 10తో మళ్ళీ ప్లస్ 230 అవుతుంది. 230 + 20 ఎంత 250 వచ్చింది. కానీ మనకు రావాల్సింది ఎంత 300 కదా. అంటే ఈ ఆప్షన్ కాదు. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఇలా మనం ఆప్షన్ చేస్తేనే తక్కువ టైంలో చేయొచ్చు, లేకపోతే కష్టం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ ఇన్నింగ్స్ ఆఫ్ ఏ క్రికెట్ మ్యాచ్ 3 players ABC scored a total of 361 runs. The ratio of the number of runs scored by A to that of scored by B, also the runs scored by B to that of runs scored by C is 3:2. The number of runs scored by A. ఇక్కడ ఏమి ఇచ్చారంటే డైరెక్ట్గా A:B రేషియో 3:2 అంట, B:C రేషియో కూడా 3:2 ఉందా. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇక్కడ A:B:C ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, ఇక్కడ ఏ వేరియబుల్ సేమ్గా ఉంది, బి వేరియబుల్ సేమ్గా ఉంది, దాని కింద వాల్యూ కూడా ఎలా ఉండాలి, సేమ్గా ఉండాలి. కానీ సేమ్గా ఉంది, ఇక్కడేమో 2 ఉంది, ఇక్కడేమో 3 ఉంది. సేమ్గా లేదు కాబట్టి ఏం చేయాలి, సేమ్ చేసుకోవాలి. సేమ్ ఎలా చేస్తారు, ఎల్సిఎం ఆఫ్ 2, 3 ఎంత 6. ఇక్కడ 6 రావంటే ఈ మొత్తాన్ని 3తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ 6 రావంటే ఈ మొత్తాన్ని 2తో మల్టిప్లై చేయాలి. 3 3 = 9, 3 2 = 6, 2 3 = 6, 2 2 = 4. ఇప్పుడు మనకి A:B:C రేషియో ఎంత వచ్చింది, 9:6:4. ఇక్కడ టోటల్ రన్స్ ఎంత అంట 361 కదా. రేషియోలో టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నారు, 6 + 4 10, 10 + 9 19 పార్ట్స్ టోటల్. ప్రాబ్లం ఎంత 361. ఏం కనుక్కోవాలి, ద నెంబర్ ఆఫ్ రన్స్ స్కోర్డ్ బై ఏ ఎన్ని పార్ట్స్ ఉన్నారు 9 పార్ట్సే కదా. 9 పార్ట్స్ అనేది ఎంత అవుతుంది, 19 ఎంత అవుతుంది 361, 19 ఎంత అవుతుంది 171 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. దెర్ ఈజ్ నో అదర్ ఆల్టర్నేటివ్ ప్రొసీజర్. లేదనుకోండి మీకు ఇంకో విధంగా కూడా చేయొచ్చు. ఏం కనుక్కోవాలి,
ఏ కదా, అంటే ఏ కంపల్సరీగా 9 యొక్క మల్టిపుల్స్ ఉండాలి. 9 యొక్క మల్టిపుల్స్ అంటే ఇన్ కేస్ దర్ ఈజ్ నో ఆప్షన్ అనుకుంటే, ఇది ఈజీ క్వశ్చన్, మీరు ఇలాగే చేయొచ్చు. లేదు నాకు చేయడానికి టైం లేదు అనుకుంటే మీరు ఫైనల్గా ఏ అప్రోచ్ కూడా ఫాలో అవ్వచ్చు. అంటే కంపల్సరీ ఆప్షన్ 9 యొక్క మల్టిపుల్స్ 9తో డివైడ్ అవ్వాలి. 9 యొక్క డివిజిబుల్ రూల్ ఏంది, సమ్ ఆఫ్ డిజిట్స్ మస్ట్ బి డివిజిబుల్ బై 9. 1 + 7 ఇది చెక్ చేయండి. 1 + 7 8, 8 + 1 ఎంత 9. ఇది ఆప్షన్ కావచ్చు, ఇది ఆన్సర్ అని కాదు. ఇంకేది లేకపోతే ఇది అవుతుంది. 1 + 8 ఎంత 9, 9 + 1 ఎంత 10. యూనిట్ డ్యూటీ ఎంత వచ్చింది మన సమ్ 10 9తో పోతుందా పోదు. 1 + 8 9, రిమైండర్ ఎంత వచ్చింది 5, 9తో పోదు. 1 + 6 ఎంత 7, 7 + 1 8, 8 9తో పోతుందా పోదు. ఓన్లీ వన్ ఆప్షన్, దట్ ఈజ్ ఏ. ఇలా కూడా చేయొచ్చు మనం. ఓకే, ఇది ఎప్పుడు చేస్తారంటే ఇంకా టైం లేదు అనుకుంటే ఇలా చేయండి. ఇది ఈ క్వశ్చన్ మీరు జనరల్గా చేసినా సరే ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, 365 rupees డివైడ్ అమాంగ్ ABC ఇన్ సచ్ ఎ మ్యానర్ దట్ B gets 25% more than A and B 20% more than C. The share of A is. ఇది ప్రీవియస్ చేసిన క్వశ్చనే, కాకపోతే అందులో రేషియోలో ఇచ్చాడు. ఇందులో ఎలా ఇచ్చాడు, పర్సంటేజ్లో ఇచ్చాడు. మనం పర్సంటేజ్లో రేషియోలో కన్వర్ట్ చేయొచ్చు. చూడండి, B gets 25% more than A, A is to B. ఇక్కడ మీకు చాలాసార్లు చెప్పాను నేను, కంపారిజన్ పర్సంటేజ్ ఉంటే మనకు తెలియని వాళ్ళు ఎంత తీసుకుంటారు 100% తీసుకోవాలి. కంపారిజన్ రేషియో ఉంటే మనకు తెలియని వాళ్ళు ఎంత తీసుకుంటారు 1 తీసుకోవాలి. కంపారిజన్ డినామినేటర్ ఫ్రాక్షన్ ఉంటే ఏం తీసుకుంటారు, డినామినేటర్ వాల్యూ ఏదైతే ఉంటే తీసుకోవాలి. ఈ పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కంపారిజన్ పర్సంటేజ్ కదా, B gets 25% more than A. బీని దేంతో కంపారిజన్ చేస్తున్నాడు, ఏతో. ఏ వాల్యూ మనకు తెలియదు, ఎంత అనుకుంటారు 100%. 20% మోర్ అంటే ఎంత 125. వాట్ ఈస్ ద రేషియో 25, 4 జా 25, 5 times. నెక్స్ట్ అండ్ అంటే దేని గురించి చెప్పినట్టు, బి గురించి చెప్పినట్టు. ఇక్కడ జాగ్రత్తగానండి, ఇక్కడ అండ్ అంటే మళ్ళీ బి గురించి చెప్పినట్టు. బి ఈజ్ 20% మోర్ దాన్ సి. ఈసారి మళ్ళీ బీని దేంతో కంపారిజన్ చేస్తున్నాడు, సితో కంపారిజన్. సి వాల్యూ మనకు తెలియదు కాబట్టి ఎంత అనుకుంటారు 100% అనుకుంటారు. ఎంత పర్సెంట్ మోరు 20% మోరు అంటే ఎంత అవుతుంది 120 అవుతుంది. 25 times పోతుంది, 26 times. జనరల్గా వచ్చింది మళ్ళీ A/B ఎంత వచ్చింది 4:5 అయింది. B/C ఎంత అయింది 6:5 అయింది. A/B/C కనుక్కోవాలి. టోటల్ పార్ట్స్ డివైడ్ చేసి మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ ఏ వేరియబుల్ సేమ్గా ఉంది, బి వేరియబుల్, దాని కింద వాల్యూ సేమ్గా లేదు, సేమ్ చేసుకోవాలి. 5కి 6 కలిసి ఎంత అవుతుంది 30. ఇక్కడ 30 రావాలంటే మొత్తాన్ని 6తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ 30 రావాలంటే మొత్తాన్ని 5తో మల్టిప్లై చేయాలి. 6 4 జా 24, 6 5 జా 30, 5 6 జా 30, 5 5 జా 25. A/B/C రేషియో ఎంత వచ్చింది 24:30:25. టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, టోటల్ అమౌంట్ ఎంత ఇచ్చాడు 395. ఇక్కడ టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి చూడండి 20, 50, 70, 79 పార్ట్స్. 79 పార్ట్స్ అనేది 395 అయింది. ఏం కనుక్కోవాలి, షేర్ ఆఫ్ ఏ ఎన్ని పార్ట్స్ ఉన్నారు 24 అనేది ఎంత అవుతుంది. ఇక్కడ ఎగ్జామ్ డివైడ్ చేసేటప్పుడు చూడండి, ఎప్పుడైనా సరే పెద్ద వాల్యూ వస్తే జస్ట్ యూనిట్ డిజిట్ చెక్ చేయండి. ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 5 ఉంది. 9 ఏ నెంబర్తో మళ్ళీ వేస్తే నాకు 5 వస్తుంది, 5 కదా, 9 5 45. చెక్ చేయండి, 9 5 9 జా 45, 5 7 జా ఎంత 35 + 4 ఎంత 39. అంటే ఎగ్జాక్ట్ ఎన్నిసార్లు పోతుంది 5 times పోతుంది. క్రాస్ మల్టిప్లై చేయండి, 24 × 5 = 120 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ది యావరేజ్ ఆఫ్ 100 numbers ఈజ్ 44. యావరేజ్ ఆఫ్ దీస్ 100 numbers అండ్ 4 other new numbers ఈజ్ 50. యావరేజ్ ఆఫ్ ది 4 new numbers విల్ బి అన్నాడు. చూడండి, ఫస్ట్ ఇందాక చెప్పా కదా, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ యావరేజ్ సమ్. ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది 100 members ఉన్నారు, యావరేజ్ ఎంత ఇచ్చారు 44. అప్పుడు సమ్ ఎంత అవుతుంది మనకి, యావరేజ్ అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కదా 4400 అవుతుంది. ఇక నెక్స్ట్ ఏమయ్యారు, ద యావరేజ్ ఆఫ్ 100 members + 4 ఎంత అయ్యారు స్టూడెంట్స్, ఈసారి 104 members అయ్యారు. యావరేజ్ ఎంత ఉంది 50 అయింది. ఇప్పుడు సమ్ ఎంత అవుతుంది 104 × 5 2500 అంటే ఎంత అయింది 5200. ఈ టోటల్ ఈ 104 నుంచి ఈ 4ని తీసేస్తే నాకు రిమైనింగ్ 4 members యొక్క సమ్ ఎంత వస్తుంది కదా 4 అవుతుంది. 5200లో నుంచి 4000 తీసేస్తే ఎంత అయింది 800. ఈ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఇది సమ్. యావరేజ్ ఎలా వస్తుంది మనకి, సమ్ బై నెంబర్ ఆఫ్ స్టూడెంట్సే కదా 800/4.
4 ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది? 200 ఈజ్ అవర్ ఆన్సర్. దిస్ ఈజ్ జనరల్ ప్రొసీజర్. ఇప్పుడు డైరెక్ట్ షార్ట్ కట్ ఎలా చేయాలి చూడండి. నెంబర్ యావరేజ్, నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలి? చేంజ్ ఇన్ యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ పర్సన్స్ తీసుకోవాలి. మామూలుగా యావరేజ్ ఎంత ఉంది? 44 కదా. ఇక్కడ 4 మెంబర్స్ యాడ్ అవ్వడం వల్ల యావరేజ్ ఎంత అయింది? 50 అయింది. 44 కాస్త 50 అయిందంటే ఎంత పెరిగింది? 6 పెరిగింది. యావరేజ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత ఉన్నారు? 100 + 4 ఎంత? 104 బై మనకు కావాల్సిన 4 మెంబర్స్ కాబట్టి ఆ 4 మెంబర్స్కి యావరేజ్ తీసుకోవాలి. 4 ఎన్నిసార్లు పోతుంది? 4 2s 8, రిమైనింగ్ 6 టైమ్స్ పోతుంది. 44 + 120 + 6 6 36, 156. సో ఎంత అవుతుంది? 156 44 ఎంత అయింది? 200 ఈజ్ అవర్ ఆన్సర్. ఈ ప్రొసీజర్ మీకు తెలియాలంటే నేను చాప్టర్ వైజు సిరీస్ స్టార్ట్ చేశాను కదా, అందులో నేను యావరేజ్ టాపిక్స్ అనేవి చాలా ఈజీగా తక్కువ టైంలో చేసే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఆ చాప్టర్ వైజ్ సిరీస్ కూడా మీరు ఫాలో అవ్వండి. మీరు జనరల్గా చేసి చూడండి, ఇది ఈజీనే, కాకపోతే క్యాలిక్యులేషన్ ఎక్కువ అవుతుంది. ఇలా చేసుకుంటే పోతే టైం ఎక్కువైపోతుంది కాబట్టి ఇలా చేయాలి మనం ఎప్పుడైనా సరే. ఓకే, ఇక్కడ ఏం లేదు, ఇచ్చిన యావరేజ్ చేంజ్ ఇన్ యావరేజ్. స్టార్టింగ్ 44 ఉంది, ఇప్పుడు ఎంత అయింది? 50 అయింది. ఎంత పెరిగింది? 6 పెరిగింది. నెంబర్ ఆఫ్ పర్సన్స్ టోటల్ ఎంతమంది ఉన్నారు? 100/4 104 మెంబర్స్. ఎంతమంది యావరేజ్గా? 4 మెంబర్స్ కాబట్టి డివైడెడ్ బై 4 తీశారు. 3 మెంబర్స్ అంటే డివైడెడ్ బై 3. 1 మెంబర్ అంటే డివైడెడ్ బై 1 చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ది యావరేజ్ ఆఫ్ 6 అబ్జర్వేషన్స్ ఈజ్ 45.5. 1 న్యూ అబ్జర్వర్ ఈజ్ యాడెడ్ టు ద ప్రీవియస్ observer. If one new observation is added to the previous observation, then the average becomes 47. The new observation is same ఇందా చేసిన ప్రొసీజరే, యావరేజ్ ప్లస్ చేంజ్ ఇన్ యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ పర్సన్స్. యావరేజ్ ఎంత ఉంది స్టార్టింగ్లో? 45.5. చేంజ్ ఇన్ యావరేజ్ ఎంత? స్టార్టింగ్లో 45.5 ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? 47. ఎంత పెరిగింది? 1.5. చూడండి, 1 న్యూ అబ్జర్వేషన్ యాడెడ్ టు ద ప్రీవియస్ అబ్జర్వేషన్స్. ఈసారి ఎంతమంది ఉన్నారు? 7 మెంబర్స్ కదా. ఇప్పుడు ఎంత అవుతుంది? 45.5 + 15 7 ఎంత? 105. 10.5 అవుతుంది. 11 + 45 ఎంత? 56 ఈజ్ అవర్ ఆన్సర్. దీన్ని లాజికల్ చేస్తే ఇంత సింపుల్గా అయిపోతుంది. చూడండి, మనం షార్ట్ కట్స్ అప్లై చేసేటప్పుడు ఇది ఏ మోడల్లో ఉంది అది మనం అబ్జర్వ్ చేయాలి. అది ఎలా తెలుస్తుందని 1-4 సార్లు ప్రాక్టీస్ చేస్తే మీరు డైరెక్ట్గా స్టెప్ రాయొచ్చు. లేదనుకోండి, ఈ మొత్తం మల్టిప్లై చేయాలంటే 45.5 × 6, నెక్స్ట్ 47 × 6 7, ఇది మల్టిప్లై చేయాలి. ఇందులో నుంచి తీసేస్తే మనకు ఆ నెంబర్ వచ్చేస్తుంది. ఇక్కడ పాయింట్స్లో ఉంది, ప్రాబ్లం లెంగ్తీ అయిపోతుంది. అందుకని డైరెక్ట్గా షార్ట్ కట్స్ అనేది అప్లై చేయాలి. కొన్నిటికి తప్పదండి, షార్ట్ కట్స్ అప్లై చేయాలి, గుర్తుపెట్టుకోవాల్సింది, తప్పదు, తక్కువ టైంలో చేయాలంటే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎ మ్యాన్ కవర్ హాఫ్ ఆఫ్ ద జర్నీ 6 km/h అండ్ రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ద జర్నీ ఎట్ 3 km/h ఈజ్ యావరేజ్ స్పీడ్ అన్నాడు. క్వశ్చన్ చూడండి ఏమన్నాడు? సగం డిస్టెన్స్నేమో 6 km/h, రిమైనింగ్ సగం డిస్టెన్స్ని 3 km/h. ఏం కనుక్కోవాలి? యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు డైరెక్ట్గా డిస్టెన్స్ సేమ్గా ఉంటే యావరేజ్ స్పీడ్ ఫార్ములా అండి 2 ఉంటే డైరెక్ట్ ఫార్ములా అప్లై చేయండి. 2xy/x + y, 2 × 6 × 3/6 + 3 ఎంత? 9 కదా. 3 3s 3, 2s 2 2s ఎంత? 4 km/h ఈజ్ అవర్ ఆన్సర్. ఇక్కడ ఎప్పుడైనా సరే యావరేజ్ స్పీడ్ ఇచ్చి డిస్టెన్స్ సేమ్గా ఉండి ఓన్లీ 2 స్పీడ్స్ ఇస్తే మీరు డైరెక్ట్ ఈ ఫార్ములా షార్ట్ కట్ ఫార్ములా యూజ్ చేయండి. మోర్ దెన్ 2 ఉన్నాయి అనుకోండి, అప్పుడు ప్రొసీజర్ చేయాల్సిందే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. దెర్ ఆర్ 25 స్టూడెంట్స్ ఇన్ ఎ క్లాస్. వన్ ఆఫ్ దెమ్ హూ వాజ్ 18 years old లెఫ్ట్ ద క్లాస్ అండ్ హిస్ ప్లేస్ వాజ్ ఫిల్డ్ బై ఎ న్యూ కమర్. 24 స్టూడెంట్స్ ఉన్నారంట, అందులోంచి ఒక పర్సన్ 18 years old పర్సన్ వెళ్ళిపోయాడు, అతని ప్లేస్లో వేరే పర్సన్ వచ్చారు. ద యావరేజ్ ఆఫ్ ద క్లాస్ దేర్ బై వాజ్ లోయర్డ్ బై 1 month. కొత్త పర్సన్ రావడం వల్ల ఏమైందంటే యావరేజ్ 1 month తగ్గిందంట. ఇప్పుడు క్వశ్చన్ చూడండి డైరెక్ట్గా, న్యూ యావరేజ్ ఒక్క పర్సన్ వెళ్ళిపోయిన పర్సన్ యావరేజ్ ఎంత? ఏజ్ 18 years కదా. అందులోంచి 1 month తగ్గింది కాబట్టి -1. ఎంతమంది తగ్గింది? 24 మెంబర్సే కదా.
ఒక పర్సన్ వెళ్ళాడు, ఇంకో పర్సన్ వచ్చాడు అంటే నెంబర్స్ తగ్గరు కదా. 1 మంత్ ఇంటూ 24, 1 మంత్ అంటే బై ఇయర్స్లో చేస్తే 24 మంత్స్ 10 years, 2 years ఈజ్ ఈక్వల్ టు 16 years ఈజ్ అవర్ ఆన్సర్. ఈ క్వశ్చన్ చూడడానికి గజిబిజిగా ఉంది, కానీ క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసుకుంటే నెక్స్ట్ సింగిల్ స్టెప్లో ఆన్సర్ చేయొచ్చు. ఒక పర్సన్ 18 years ఓల్డ్ పర్సన్ వెళ్ళిపోయాడు, ఇంకో పర్సన్ వచ్చాడు. అతను రావడం వల్ల ఏమైందంట, 1 month ఒక్కొక్కటి 1 month తగ్గింది. ఎంతమంది ఉన్నారు, 24 members ఉన్నారు కాబట్టి 24 members 1 month తగ్గితే 2 years అవుతుంది. 18 నుంచి 2 పోతే ఎంత, 16. నెక్స్ట్ క్వశ్చన్, ద వాల్యూ ఆఫ్ స్టార్ ఇన్ ప్లేస్ ఆఫ్ 27, 9, 3 స్టార్ 1/3, 1/9, 1/27. ఇక్కడ చూస్తే మీకే అర్థం అవుతుంది. డివైడెడ్ బై 3 అంతే కదా, డివైడెడ్ బై 3. 3ని 3తో డివైడ్ చేస్తే ఎంత అవుతుంది, 1 కదా. నెక్స్ట్ ఇక్కడ కూడా చెక్ చేయండి, 1ని 3తో డివైడ్ చేస్తే 1/3, 1/3 3తో డివైడ్ చేస్తే 1/9. సాటిస్ఫై అయింది కదా. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఎక్స్పెన్సెస్ ఆన్ రైస్, ఫిష్, ఆయిల్ ఆఫ్ ఎ ఫ్యామిలీ ఇన్ ద రేషియో ఆఫ్ 12:17:3. రైస్, ఫిష్, ఆయిల్ రేషియో ఎంత ఇచ్చారు, 12:17:3 ఇచ్చారు. ద ప్రైస్ ఆఫ్ దీస్ ఆర్టికల్స్ ఆర్ ఇంక్రీజ్డ్ బై, ఫస్ట్ ఇది ఎంత ఇంక్రీజ్ అయింది, 20% ఇంక్రీజ్ అయింది. ఇది ఎంత ఇంక్రీజ్ అయింది, 30%. ఇది ఎంత ఇంక్రీజ్ అయింది, 50% ఇంక్రీజ్ అయింది. ఇక్కడ చూడండి, నేను 12లో 20% కనుక్కోవాలంటే ఎంత వస్తుంది, పాయింట్స్లో వస్తుంది. పాయింట్స్లో రాకుండా ఉండాలంటే మీరు 0 యాడ్ చేసుకోండి, 0 0 0. ఇప్పుడు టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత అయింది, 170 + 30 200, 200 + 120 320, 300 + 200 + 120 ఎంత అయింది, 320. ఇది టోటల్ ఎక్స్పెండిచర్. మామూలుగా రేషియో పెరిగింది కదా, 120లో 20% ఎంత 120లో 10% 12, 20% 24 పెరిగింది కాబట్టి ప్లస్. 120లో 10% 17, 30% ఎంత 51 పెరిగింది కాబట్టి ప్లస్. 30%లో 50%, 15 సగం కదా పెరిగింది కాబట్టి ప్లస్. ఓవరాల్గా ఎంత పెరిగింది, 24. జనరల్గా ఏం చేస్తారంటే 120 దీన్ని యాడ్ చేస్తారు, ఒక వాల్యూ వస్తుంది. 170 దీన్ని యాడ్ చేస్తారు, ఒక వాల్యూ వస్తుంది. 30కి ఈ వాల్యూ యాడ్ చేస్తారు, ఒక వాల్యూ వస్తుంది. ఈ టోటల్ నుంచి ఇది తీసేస్తారు, చాలా టైం లెంగ్తీ అవుతుంది. మనకు కావాల్సిన ఇంక్రీజే కాబట్టి ఎంత ఇంక్రీజ్ అయింది, 24, 51, 15. టోటల్ ఎంత ఇంక్రీజ్ అయింది, 5 + 4 6, 6 + 4 10, 1 + 1 2 7 90 పెరిగింది. అవుట్ ఆఫ్ 320 ఇంటూ 100 కదా. ఈ 0కి క్యాన్సిల్ అంటే ఎంత రావాలి మనకి, 900/32. 900 ఎంత రావాలి, 32 రావాలి. ఇది ఇంకా క్యాన్సిల్ అవుతుంది కదా. 4 8 4, 25 టైమ్స్ 25 9 ఎంత, 225/8 రావాలి. 225/8 అంటే లాస్ట్ ఇట్ ఏమి ఉండాలి మనకి, 5 రావాలి. ఇది మల్టిప్లై చేయండి, 14 1/8, 8 4 ఎంత, 32, 32 + 1 ఎంత, 33. లాస్ట్ ఇట్ 3 వస్తుంది, కానీ మనకి ఎంత రావాలి, 5 రావాలి. అంటే ఇది కాదు. 7 1/8 అంటే 7 8 56 + 1, ఇది కాదు. 56 1/8, 8 6 ఎంత, 48 + 1 49, ఇది కూడా కాదు. నెక్స్ట్ 28 1/8 ఎంత వస్తుంది, 8 8 64 + 1 ఎంత, 65. అంటే లాస్ట్ ఇట్ 5 వచ్చింది కదా. సో అవర్ ఆన్సర్ ఈజ్ డి. లేదనుకుంటే మీరు జనరల్ కూడా చేయొచ్చు. 8ని 225తో డివైడ్ చేయండి. 8 2 ఎంత, 16, మళ్ళీ 6 5, 8 8 ఎంత, 64. రిమైండర్ ఎంత ఉంది, 1. ఆన్సర్ ఏమవుతుంది, 28 1/8%. ఇంత మొత్తం చేయకూడదు, మీరు డైరెక్ట్గా ఏం చేయాలి, ఆప్షన్ ద్వారా ఎలిమినేషన్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A and B can complete a piece of work in 12 days, 18 days respectively. A began to do work and they work on alternatively. ఇది ఇంపార్టెంట్, ఆల్టర్నేటివ్ క్వశ్చన్. At a time for 1 day each, the whole work will be completed. ఇది టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్. ఫస్ట్ టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్ ఎలా ఇచ్చినా సరే ఏం చేయాలి, ఎల్సిఎం తీసుకోండి, ఎఫిషియన్సీ కనుక్కోండి. 12 18, 12కి 18కి ఎల్సిఎం ఎంత వస్తుంది, 36. టోటల్ ఎన్ని యాపిల్స్ ఉన్నాయి, 36. ఇంకా ఎఫిషియన్సీ కనుక్కోవాలి. ఏ 12 డేస్లో తినేస్తే పర్ డే ఎన్ని యాపిల్స్ తింటారు, 3 యాపిల్స్. బి 18 డేస్లో తినేస్తే పర్ డే ఎన్ని యాపిల్స్ తింటారు, 2 యాపిల్స్. ఇక్కడ క్వశ్చన్ చూడండి ఏమన్నాడు, ఆల్టర్నేటివ్లీ పర్ డే. స్టార్టింగ్ ఎవరు, బిగిన్స్ విత్ ఏ కదా, అంటే స్టార్టింగ్ ఏ చేస్తారు ఫస్ట్ డే. సెకండ్ డే ఎవరు చేస్తారు, బి చేస్తారు. థర్డ్ డే ఎవరు చేస్తారు, ఏ చేస్తారు. ఫోర్త్ డే ఎవరు చేస్తాడు, బి చేస్తారు. ఈ సిరీస్ ఇలా కంటిన్యూ అవుతుంది. అంటే ఫస్ట్ ఏ అండ్ బి, ఏ ఎన్ని యాపిల్స్ ఉంటున్నారు, 3 యాపిల్స్. బి ఎన్ని యాపిల్స్ ఉంటున్నారు, 2 యాపిల్స్. ఎన్ని యాపిల్స్ ఉంటున్నారు,
5 యాపిల్స్ తినేస్తున్నారు. ఎన్ని రోజులకి? ఫస్ట్ డే, సెకండ్ 2 డేస్కి. ఇక ఏబి ఒక పేరు పడుతుంది. మొత్తం నా దగ్గర మొత్తం ఎన్ని యాపిల్స్ ఉన్నాయి? 36 యాపిల్స్ కదా. 5 36 ఎన్నిసార్లు పోతుంది? 7 టైమ్స్ ఇంటూ 7 ఎంత? 35. ఇటు కూడా ఇంటూ 7 చేయండి, ఎంత అవుతుంది? 14 అవుతుంది. నా వరకు కంప్లీట్ అయిపోయిందా? ఇంకెన్ని యాపిల్స్ మిగిలినాయి? 1 యాపిల్ మిగిలింది. ఈ 1 యాపిల్ ఎవరు తినాలి? ఏబి చేసి నెక్స్ట్ లాస్ట్లో ఎవరు వస్తారు? ఏనే కదా వచ్చేది. ఏ తినాలి. ఏ రోజుకి ఎన్ని యాపిల్స్ ఉంటున్నారు? 3 యాపిల్స్ ఉంటున్నారు. 1 యాపిల్ తినడానికి ఒక రోజుకి 3 యాపిల్స్ తినడానికి 1 డే అయితే 1 యాపిల్ తినడానికి ఏమవుతుంది? 1/3 డేసే కదా. అంటే 1 యాపిల్ తినడానికి ఎంత డేస్ అవుతుంది? 1/3 డేస్ అవుతుంది. సో అవర్ ఆన్సర్ ఈజ్ 14. 1/3 డేస్ ఈజ్ కరెక్ట్. ఆల్టర్నేటివ్ క్వశ్చన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 2 మెంబర్స్ ఇవ్వచ్చు, 3 మెంబర్స్ ఇవ్వచ్చు. దీన్ని ఇలాగే చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. డీలర్ బైస్ అన్ ఆర్టికల్ మార్కెట్ ఎట్ 25,000 with 20% and 5% ఆఫ్. హీ స్పెండ్స్ 1,000 rupees for his repair and sells 25,000. వాట్ ఈజ్ హిస్ గెయిన్ ఆర్ లాస్ పర్సంటేజ్? ఇప్పుడు ఒక మార్కెట్ ప్రైస్ ఉందంట. 20% 5% ఆఫ్ అంటే ఏంది? డిస్కౌంట్ ఇచ్చాడు. ఫస్ట్ 20% డిస్కౌంట్ ఇచ్చాడు, దాని తర్వాత 5% డిస్కౌంట్ ఇచ్చాడు. 25,000లో ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు? 20% డిస్కౌంట్. 10% ఎంత? 2,500 కదా. 20% ఎంత అవుతుంది? 5,000 డిస్కౌంట్. డిస్కౌంట్ అని తీసేయాలి. ఎంత అవుతుంది? 20,000 అవుతుంది. ఈసారి మళ్ళీ ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు? 5%. 10% ఎంత అవుతుంది? 2,000. 5% హాఫే కదా. 2,000 హాఫ్ ఎంత వస్తుంది? 1,000. డిస్కౌంట్ కాబట్టి మైనస్. 2,000లో 1,000 పోతే ఎంత వస్తుంది? 90,000 అయింది. ఇది యాక్చువల్గా కొన్నది. ఈ కొనంగానే మళ్ళీ ఏం చేశారు? 1,000 రూపీస్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టాడు రిపేర్ చేయడానికి. 19,000 ప్లస్ 1,000 రూపీస్ ఛార్జ్ చేశాడు. మొత్తం అతని కాస్ట్ ప్రైస్ ఎంత అయింది? 20,000. అంటే కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ ఎంత అయింది? 20,000 అయింది. ఎంత కమ్మాడు? సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 25,000 అయింది. ప్రాఫిటా లాసా? కంపల్సరీ ప్రాఫిటే కదా. ఎంత ఎక్స్ట్రా కమ్మాడు? ఎంత ప్రాఫిట్ వచ్చింది? 5,000 ప్రాఫిట్ వచ్చింది. ప్రాఫిట్ కానీ లాస్ కానీ మనం దేని మీద ఫైనాన్స్ చేస్తారు? సిపి మీద కదా. సిపి ఎంత ఉంది? 20,000. 20,000 ఇంటూ 100. ఈ 3 zeros క్యాన్సిల్. 5 ఎన్నిసార్లు పోతుంది? 4 టైమ్స్. 4 ఎన్నిసార్లు పోతుంది? 25 టైమ్స్. సో అవర్ ఆన్సర్ ఈజ్ 25% ప్రాఫిట్. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. దీన్ని ఇంకోటి, ఎప్పుడైనా సరే ఆప్షన్లో మనకి పర్సంటేజ్ అడిగితే ఒరిజినల్ వాల్యూతో మనకు సంబంధం లేదు. ఇంత పెద్ద వాల్యూ ఉంది కదా, దీన్ని మనం క్యాన్సిల్ చేయొచ్చు. 0 క్యాన్సిల్ అయిపోయింది. 5 4 టైమ్స్ పోతుంది. 5 టైమ్స్ పోతుంది. అంటే 4 రూపీస్ కొన్నాడు, 1 రూపీస్ కమ్మించాడు. ఎంత ప్రాఫిట్? 1 రూపీ ప్రాఫిట్. ఎక్కడ నుంచి? 4 రూపీస్ నుంచి. ఇంటూ 100 కదా. 4 25 టైమ్స్. 25% అవర్ ఆన్సర్. ఇలా కూడా చేయొచ్చు. వాల్యూ ఇస్తే మీరు డైరెక్ట్గా దాని రేషియోలో కన్వర్ట్ చేయండి, ప్రాబ్లం ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ కంపెనీ ఆఫర్స్ 3 టైప్ ఆఫ్ సక్సెసివ్ డిస్కౌంట్స్. 20%, 25%, 15%, 30%, 10%, 35%, 5%. విచ్ ఆఫర్ ఈజ్ బెస్ట్ ఫర్ ఏ కస్టమర్? ఇక్కడ చూడండి, ఈ 3 డిస్కౌంట్లో మనకి ఏది బెస్ట్ మనం సెలెక్ట్ చేయమంటున్నాడు. కంటిన్యూస్గా సక్సెసివ్ డిస్కౌంట్ వస్తే మీకు ఏం ఫార్ములా చెప్పాను నేను? +or-x +or-y +or-x ఇంటూ y/100 ఫార్ములా చెప్పాను కదా. డిస్కౌంట్ కాబట్టి ఇంక అన్నిటికీ ఏమొస్తుంది? -x -y -+ x ఇంటూ y/100 అవుతుంది. ఇక్కడ జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 25 + 15 ఎంత అవుతుంది ఓవరాల్గా? ఇది 40, ఇది 40, ఇది కూడా 40. ఈక్వల్గా ఉన్నాయి కదా. ఆల్ ఆర్ ఈక్వల్ అని చెప్పకూడదు. సక్సెసివ్ డిస్కౌంట్ ఇది. చూడండి, -25 -15 మైనస్ ఇంటూ మైనస్ ఎంత? ప్లస్ 25 ఇంటూ 15/100. 25 ఎన్నిసార్లు పోతుంది? 4 టైమ్స్. అంటే ఇక్కడ మనకి 4 ఎన్నిసార్లు పోతుంది? 2 2s 2 7 అంటే 3.5 -40 + 3.5 మనకి ఎంత వస్తుంది? 0.5. 4 తీసేస్తే 36 -36.5% డిస్కౌంట్ ఇచ్చాడు. నెక్స్ట్ చెక్ చేయండి. 30 -30 -10 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా. 30 ఇంటూ 10/100. ఈ 0 0s క్యాన్సిల్ అయిపోయినాయి. 40 -40
+3 ఎంత డిస్కౌంట్ ఇచ్చినట్టు 37% డిస్కౌంట్ ఇచ్చినట్టు. ఓకే, ఇది కొంచెం ఇప్పుడు దాకా ఇది పర్వాలేదు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూడండి, -35 -5 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 35 × 5/100 -40 ప్లస్ ఇక్కడ డైరెక్ట్గా ఏమవుతుంది, ఇక్కడ 20 టైమ్స్ పోతుంది. 5 4 జా నేను 7ని 4తో డివైడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 4 1 జా 4, రిమైనింగ్ 3 అంటే 1.75. ఇక్కడ 2 తీసేస్తే అప్రాక్సిమేట్గా మనకి ఎంత అవుతుంది, 38. ఇంకా ఇక్కడే అర్థమైపోతుంది, 38.25. ఏ డిస్కౌంట్ ఎక్కువగా ఉంది మనకి, 38.25 అంటే థర్డ్ ఆఫర్ అనేది ఎక్కువగా ఉంది కదా. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. సక్సెసివ్ కాన్సెప్ట్ వస్తే మీరు డైరెక్ట్గా ఈ ఫార్ములా అనేది అప్లై చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ మనీ లెండర్ బారోస్ సమ్ మనీ at 4% per annum and pays the interest at the end of the year. He lends at 6% per annum compound interest compounded half yearly and receive the interest at the end of the year. In a way, he gains 104.5 rupees per year. The amount of money he borrow. చూడండి, మనీ లెండర్ ఫస్ట్ బారో 4% per annum. ఈ ప్లేస్ ఫస్ట్ 4% ఏమో సింపుల్ ఇంట్రెస్ట్ తీసుకున్నాడు, తర్వాత 6% కాంపౌండ్ ఇంట్రెస్ట్ హాఫ్ ఇయర్లీ అన్నాడు. ఫస్ట్ 4% 1 ఇయర్ కదా, 1 ఇయర్కి ఎంత అవుతుంది 4%, ఇది 4%. నెక్స్ట్ హాఫ్ ఇయర్లీ 2 టైమ్ 6% per annum. హాఫ్ ఇయర్లీ అంటే హాఫ్ ఇయర్లీకి ఎంత అవుతుంది 3% కదా, మనకి 3 హాఫ్ ఇయర్లీ వస్తాయి. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కూడా సేమ్ +x + y +x + 3 × 3/100 ఎంత వస్తుంది మనకి 6.09. స్టార్టింగ్లో 4% తీసుకుంటే ఇది ఇంట్రెస్ట్ వచ్చింది. అదే 6% కాంపౌండ్ హాఫ్ ఇయర్లీ తీసుకుంటే మనకి ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది, ఇది వచ్చింది. ఇక్కడ మనకి ఎక్స్ట్రాగా ఓవరాల్గా ఎంత ఎక్స్ట్రా వచ్చింది, 2.09 అనేది ఎక్స్ట్రా వచ్చింది. ప్రాబ్లం ఎంత ఎక్స్ట్రా వచ్చింది, 104.5 ఎక్స్ట్రా వచ్చింది. ఇక్కడ పాయింట్ తర్వాత 2 digits ఉన్నాయి, ఇక్కడ పాయింట్స్ తర్వాత ఒకవేళ ఎందుకంటే 100తో మల్టిప్లై చేయండి, ఈ పాయింట్ పోతుంది, ఇక్కడ మనకి ఒక 0 యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం ఏమనుకోలేదు, అమౌంట్ ఆఫ్ మనీ మనకు తెలియదు కాబట్టి ఎంత అనుకుంటారు, 100% ఎంత మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, లాస్ట్ నెంబర్ ఎంత ఉంది, 9 ఉందా, ఇక్కడ 0 వదిలేసింది, లాస్ట్ నెంబర్ ఎంత ఉంది 5. 9 ఏ నెంబర్తో మళ్ళీ నాకు 5 వస్తుంది, 5 టైమ్సే కదా, 5 9 జా 45, 5 2 జా 10 అంటే ఎగ్జాక్ట్గా ఎన్నిసార్లు పోతుంది, 50 టైమ్స్ పోతుంది. సో అవర్ ఆన్సర్ ఈజ్ 5000 ఈజ్ అవర్ ఆన్సర్. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. స్టార్టింగ్లో 1 ఇయర్కి తీసుకుంటేనేమో 4%, 6% తీసుకున్నాడు, కానీ ఇదేంది హాఫ్ ఇయర్లీ అంట. అంటే 1 ఇయర్కి 6%, హాఫ్ ఇయర్లీ ఎంత అవుతుంది 3%. 1 ఇయర్లో ఎన్ని హాఫ్ ఇయర్లీ వస్తాయి, 3 హాఫ్ ఇయర్లీ కదా. అంటే సక్సెసివ్ కాన్సెప్ట్ +3 చేస్తే మనకు 6.09 వచ్చింది. దీనివల్ల అతనికి ఎంత ఎక్స్ట్రా వచ్చింది, 2.09 ఎక్స్ట్రా వచ్చింది. ప్రాబ్లం ఎంత ఎక్స్ట్రా వచ్చింది, 104.5 వచ్చింది. అమౌంట్ ఆఫ్ మనీ బారోడ్ అన్నాడు, మనకు తెలియదు కాబట్టి 100% ఎంత అవుతుంది, 5000 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 20% ఆఫ్ ఏ 30% ఆఫ్ ఏ బి 1/6 ఆఫ్ సి అని అడిగాడు. ఇప్పుడు 20% ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 30% ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 1/6 ఆఫ్ సి. 20% అంటే 1/5 కదా, a/5. 30% అంటే 3/10, బి ఈజ్ ఈక్వల్ టు c/6 వచ్చింది. ఇక్కడ మనం లాజిక్ ప్రకారం డైరెక్ట్గా చూడండి, మనం డైరెక్ట్గా ఎలా చేయొచ్చు అంటే, ఇక్కడ లాజిక్ ఏంది, ఇక్కడ న్యూమినేటర్ పైన వాల్యూ ఇక్కడ ఏ పక్కన ఎంత ఉంది 1, ఇక్కడ b1 3 ఉంది, ఇక్కడ ఎంత ఉంది 1. మన లాజిక్ ప్రకారం మనం a/b/2 ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, a/2 ఈజ్ ఈక్వల్ టు b/3 ఈజ్ ఈక్వల్ టు c/4. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ a/b/c, 2:3:4 కదా. ఇక్కడ న్యూమినేటర్లో వేరియబుల్ పక్కన వాల్యూ ఏమీ లేదు, మనం కూడా వేరియబుల్ లేకుండా చూడాలి. ఇక్కడ 1 3 1 అంటే ఎల్సిఎం ఎంత వస్తుంది, 1 3 1 3 కదా, 3తో డివైడ్ చేయండి, ఇంటూ 3 మనకేమొస్తుంది, ఇప్పుడు a/15 ఈజ్ ఈక్వల్ టు 3 క్యాన్సిల్ అయితే b/10 ఈజ్ ఈక్వల్ టు c/18. ఈ ఫార్మాట్లోకి వచ్చింది కదా. సో డైరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, 15:10:18 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఎక్కడ ఉంది, 15:10:18. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ అనేవి మీకు మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడతాయనిపిస్తే వాళ్ళకు కూడా మీ సోషల్ మీడియాలో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.